భారతదేశంలో వసంత ఋతువు రాకను జ్ఞానానికి తొలి అడుగుని వేడుకగా జరుపుకునే పండగ వసంత పంచమి. ప్రకృతితో పాటు మనలో కూడా ఒక్కొత్త చైతన్యాన్ని, ఒక్కొత్త ఉత్సాహాన్ని నింపే ఈ పండగ వెనుక ఉన్న అద్భుతమైన కథను మనమిప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, చలికాలం మెల్లగా వెనక్కి వెళ్తోంది. చెట్ల కొమ్మలకు చిన్న చిన్న చిగుళ్ళు వస్తున్నాయి. ఆవాల పొలాలన్నీ బంగారు రంగుల మెరిసిపోతున్నాయి. ఆ సమయంలోనే భారతదేశం ఒక కొత్త శక్తితో మేల్కుంటోంది. అదే వసంతం రాకకు సంకేతం. మన పండగలన్నీ దాదాపుగా ప్రకృతితో ముడిపడి ఉంటాయి. మరి వసంత పంచమికి ప్రకృతికి ఉన్న ఈ విడదీయరాని సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రాచీన ఋషులు ప్రకృతిని ఎంతో లోతుగా గమనించేవాళ్లు. వాళ్లు మాఘమాసంలో 5వ రోజు అంటే పంచమి నాడు వసంతం అధికారికంగా వస్తోందని గుర్తించారు. ఆ రోజునే భూమి మళ్లీ ఓ కొత్త శక్తితో యవ్వనంతో నిండినట్టనిపిస్తుంది. అయితే ప్రకృతి మేల్కొలుపు వెనుక ఒక అద్భుతమైన దైవిక కథ దాగి ఉంది. జ్ఞానానికి, సంగీతానికి, కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవి ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సృష్టి అయితే జరిగింది, కాని దానికర్థం లేదు. మాటలున్నాయి, కాని వాటిలో స్పష్టత లేదు. సంగీతం ఉంది, కాని రాగం లేదు. చదువుంది, కాని లయ లేదు. అంత గందరగోళం. అలా నిశ్శబ్దంగా, నిర్జీవంగా ఉన్న సృష్టిని చూసి సృష్టికర్త బ్రహ్మ ధ్యానంలోకి వెళ్లారు. ఆయన ధ్యానం నుంచే సరస్వతీదేవి ఉద్భవించింది. ఆమె రాకతోనే ఆ నిశ్శబ్దం బద్దలైంది. ఆ గందరగోళ ప్రపంచం జ్ఞానం, సంగీతం ఇంకా కళలతో నిండిపోయింది. సరస్వతీదేవి తన వీణ తీగలను అలా తాకిందో లేదో విశ్వంలో మొట్టమొదట రాగం పుట్టింది. అప్పటివరకూ అస్తవ్యస్తంగా ఉన్న సృష్టికి ఒక క్రమం, ఒక అందం వచ్చాయి. ఆ జ్ఞానపు వెలుగుతో విశ్వం ప్రకాశించింది. ఈ పండగ కేవలం కథలకే పరిమితం కాదు. మన కళ్లకు స్పష్టంగా కనిపించే కొన్ని చిహ్నాలు, దాని లోతైన అర్థాంగ మనకు తెలియజేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పసుపు రంగు ఈ పండగలో ఎందుకంత ప్రత్యేకం? పురాణాల ప్రకారం సరస్వతీదేవి ఆవాల పొలాల గుండా నడిచి వెళ్ళిందట. అందుకే ఆ పసుపు వర్ణం ఆమెకు అంకితమైంది. అంతేకాదు, ఈ రంగు పండిన పంటలకు, జ్ఞానపు వెలుగుకు, కొత్త ఆశలకు కూడా ప్రతీక. అందుకే వసంత పంచమి రోజున చాలామంది పసుపు రంగు బట్టలు వేసుకుంటారు. అమ్మవారికి పసుపు పువ్వులు పెట్టి పూజిస్తారు. పసుపు రంగు మిఠాయిలు చేసి పంచుకుంటారు. ఈ రంగు మన పండగ స్ఫూర్తితో పూర్తిగా కలిసిపోయింది. ఈ పండుగలో మరో అతి ముఖ్యమైన అంశం విద్యాభ్యాసం, అంటే జ్ఞానానికి తొలి అడుగు వేయడం. దీన్ని మనం ఒక చిన్నారి కథ ద్వారా మరింత బాగా అర్థం చేసుకుందాం. ఆ చిన్నారి కోసం వాళ్ల కుటుంబం గుడికి చేరుకుంటుంది. అక్కడ వాతావరణమంతా భక్తితో, ఆశతో నిండి ఉంటుంది. ఆ కుటుంబానికి అది కేవలం ఒక ఆచారం కాదు, తమ బిడ్డ భవిష్యత్తుకు వేస్తున్న పవిత్రమైన పునాది. ఇక ఆ ఆచారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమిదే. పూజారి ఆ చిన్నారి చేతిని పట్టుకుని పళ్ళెంలో పోసిన బియ్యపు గింజలమీద మొట్టమొదటి అక్షరం ఓం దిద్దించడం. ఆ క్షణం ఆ చిన్నారి జ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు. ఈ కార్యక్రమాన్నే విద్యాభ్యాసం అంటారు. దీని వెనుకున్న లోతైన అర్థం ఏంటంటే, విద్య అనేది ఏదో భయంతోనో, భారంతోనో నేర్చుకోవాల్సింది కాదు. అదొక పవిత్రమైన, ఆనందకరమైన ప్రయాణం అని మనకు గుర్తుచేస్తుంది. అయితే ఈ కొత్త ఆరంభాల స్ఫూర్తి కేవలం పిల్లలకే పరిమితమా? అస్సలు కాదు. ఈ పండుగ సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అదెలాగో చూద్దాం. ఉదాహరణకి రైతులను తీసుకుంటే, ఇది పంటకోతకు ముందు ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సమయం. కళాకారులు కొత్త సృజనలు మొదలుపెట్టడానికి దీన్ని మంచి రోజుగా భావిస్తారు. విద్యార్థులు కొత్త పాఠాలు ప్రారంభిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి ఇదొక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. వసంత పంచమి వేడుకలు దేశమంతటా ఎంతో వైవిధ్యంగా జరుగుతాయి. తూర్పు భారతదేశంలో దీన్ని సరస్వతి పూజగా చేస్తే, పంజాబ్లో బసంత్ పేరుతో గాలిపటాల పండుగలా చేస్తారు. అంటే శతాబ్దాలుగా ఈ పండుగ తన వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది. సరే, ఇవన్నీ బయటకు కనిపించే ఆచారాలు, సంబరాలు. మరి దీని వెనక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సారాంశమేంటి? వసంత పంచమి మన అంతరంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఆ రోజు భక్తులు చేసే ప్రార్థనలు ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేస్తాయి. తమలోని అజ్ఞానాన్ని తొలగించి, తమ మాటను, బుద్ధిని సరైన మార్గంలో నడిపించమని కోరుకుంటారు. ముఖ్యంగా తాము సంపాదించిన జ్ఞానం ధర్మానికి,
అంటే మంచికి ఉపయోగపడాలని వేడుకుంటారు. అంతిమంగా ఈ పండుగ మనకొక వాగ్దానాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే జ్ఞానాన్ని అహంకారం కోసమో ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా మన ఉన్నతి కోసం, మన చుట్టూ ఉన్న సమాజమున్నతి కోసం అన్వేషించాలి. వివేకం, వినయం, సత్యం వీటన్నింటి కోసం పాటుపడాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పండగ ద్వారా విశ్వం మనకు 3 అద్భుతమైన విషయాలు గుర్తుచేస్తోంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండు, అలా నేర్చుకున్నదాంతో ఎదుగు, ఆ ఎదుగుదలతో ఓ పువ్వులా వికసించు. ప్రతి చలికాలం తర్వాత వసంతం తప్పకుండా వస్తుంది కదా. మరి ఈ వసంత పంచమికి మనలో ఏ కొత్త జ్ఞానాన్ని, ఏ కొత్త శక్తిని మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం?